హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. అటు కూకట్పల్లి, సేద్లింగంపల్లి, ఖైరతాబాద్ ఏరియాలోనూ వాన పడుతోంది. ఉప్పల్, ఎల్బీనగర్, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ ఏరియాల్లో జల్లులు కురుస్తున్నాయి. ఈ వర్షం ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లోనూ వర్షం పడుతోంది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ. శివ, అటు తెలంగాణ రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతా ఉన్నాయి. అటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయేటటువంటి 3 రోజుల పాటు ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు జరిగింది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుందని కూడా చెప్పాలి. అటు మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు ఏదైతే మంచి వర్షం కురుస్తుందని కూడా చెప్పాలి. దాంతో పాటుగా కూకట్పల్లి, సేద్లింగంపల్లి, ఖైరతాబాద్ ఏరియాల్లో వర్షం పడుతుంది. అటు ఉప్పల్, ఎల్బీనగర్, కరీంనగర్, ఏదైతే చార్మినార్, రాజేంద్ర నగర్, శంషాబాద్ ఏరియాల్లో జల్లులు కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ వర్షం ఈ రోజు రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. కొన్ని చోట్ల ముసురుతో కూడినటువంటి వర్షం కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ కరీంనగర్ జిల్లాలోని బిక్నూరులో 9 గంటల వరకు చూసుకుంటే 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు కొండపాకలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా దుబ్బాకలో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగులో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రాబోయే 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఇలాంటి వర్షపాతమే కొనసాగే అవకాశం ఉంటుందని కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని, ఎల్లో అలర్ట్ ని ఐఎండీ జారీ చేయడం జరిగింది. ముందుగా ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలను ఒకసారి చూద్దాం. మెదక్, సిద్దిపేట జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అలర్ట్ చేయడం జరిగింది. ఈ 2 జిల్లాలకు, మెదక్, సిద్దిపేట జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అటు ఏదైతే పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ చెప్పడం జరిగింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయనేది కూడా అంచనా వేయడం జరిగింది. ఇంతకీ ఎల్లో అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలు చూస్తే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి తో పాటుగా మహబూబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, దాంతో పాటుగా నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట్, వనపర్తి, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలు, ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ముసురుతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల ఏదైతే భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. ప్రజెంట్ వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని, దీనికి అనుబంధంగా మరొక ఉపరితల ఆవర్తనం సముద్ర మఠానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కొనసాగుతున్నట్టు ఐఎండీ చెప్పడం జరిగింది. ప్రజెంట్ దీని ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని, ఈ రోజు, రేపు, ఎల్లుండి మంచి వర్షాలు ఉన్నాయంటూ కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయినా కూడా ప్రజెంట్ రాష్ట్రంలో
కొంత లోటు వర్షపాతం అనేది మనకు కనిపిస్తోంది. రాబోయేటటువంటి 3 రోజులు వర్షాలతోటి కొంత కవర్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిలో మనకు కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణతో పాటు చూసుకుంటే ఏదైతే ఉత్తర తెలంగాణలో కూడా మంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతదేశంతో చూసుకుంటే కొంత తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేయడం జరిగింది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.